ఫ్రెండ్స్, ఇయ్యాల మనం హంటర్స్ కాదు హాంటర్స్. ఎదో సచ్చినాడు నైట్ టైం ఐ సెట్ కింద కొయ్యి దయ్యాలన్నీ మీద పడిపోయినట్టు మీద పడిపోతుంటాయి. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే మనకి ఆంటీని చూపిస్తుంది. ఆంటీ పొద్దునే షాపింగ్ వెళ్ళిపోయి వెంటనే ఇంటికి వచ్చేసి తన కొడుకు అయిన చోయిగాడు ఆ చోయికి ఫుడ్ పెడుతుంది. చోయిగాడు బొవ్వ తింటున్నాడు. ఉందా కళ్ళగంతలేందా కళ్ళకలక వచ్చిందా అంటే కళ్ళకలక దాగానే నోట్లో గుడ్డ కుక్కేసి కళ్ళగంతలు కట్టేయడానికి ఆవిడేమన్నా ఫ్రెండా? కాదు కదా, చోయిగాడి మమ్మీ. దానికి ఇంకో స్టోరీ ఉంటదిలేండి. ఇలా వీళ్ళిద్దరు కూర్చొని కొయ్యావాలి కదా, మరి ఏ జంతువు తింటూ ఉంటారు. ఇలా తింటూ మాట్లాడుకుంటున్నప్పుడు మనకు అర్థమైంది ఇలా మమ్మీ ఉంది కదా చోయిగాడికి 24 గంటలు ప్రతిరోజు వాడి కళ్ళగంటలు కట్టే ఉంచుతుందంట. అయితే వీళ్ళు ప్రశాంతంగా కూర్చో ఉన్నప్పుడు సడన్ గా వీడు ఎవడో అప్లోడ్ అన్నట్టు డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాడు. నిజానికి వీడు మన చోయి వాళ్ళ నాన్న, ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఈ గాలోడు వచ్చి రాగానే వాళ్ళిద్దరు ప్లేట్లు లాక్కొని వాడి ప్లేట్ లో పడేసుకొని ప్లేట్ లో ఉన్నదంతా నోట్లో వేసేసుకొని తెగ తింటూ ఉంటాడు. తింటూ ఎంత తిన్నా ఇటు కడుపు నినట్లేదేమో పక్కన ఉన్న వాళ్ళ వైఫ్ ని తిడుతూ ఉంటాడు. అంటే ఈ చోయిగాడు జీవితాంతం ఇలాగే ఉంటాడా, అసలు నార్మల్ అవుతాడా లేదా అని చెప్పి వాళ్ళ అమ్మని ఆ బొడ్డోడు చోయిని ఇద్దరిని తిడుతుంటాడు. తిడతా తాగుబోతు వచ్చినాడు వాళ్ళ పిల్లోడిని కొడతాడు కూడా. వాళ్ళ అమ్మాయి గాలోడిని ఆపడానికి ట్రై చేస్తే తర్వాత పోయి వాళ్ళ వైఫ్ ని కొడతాడు. చూడండి ఇలా తెగ్గొడుతుంటే నార్మల్ గా చాలా సినిమాల్లో చూస్తాం. కానీ ఎదవ చచ్చినాడు ఈడేదో మాఫియాడు అన్నాడు వాళ్ళ 8 తంతున్నాడు అన్నట్టు పడేసి మీద తంతుంటాడు. అదేందో అయితే ఆ సౌండ్స్ అన్ని వింటూ ఉన్నాడు కదా ఓ పక్క మన చోయిగాడు. ఇంకా వాడి వల్ల కాట్ల ఇయాల ఇంట్లో నేనన్నా ఉండాలి లేకపోతే ఈడన్నా ఉండాలని చెప్పి వాళ్ళ అమ్మ ఎంత వద్దని గోల్ చేస్తానా వాడు కళ్ళకున్న పట్టీలు అలా తీసేస్తూ ఉంటాడు. కళ్ళకున్న పట్టీలు తీసేసి వాళ్ళ నాన్నని చూడగానే సడన్ గా ఎదవగాడికి ఇంత భయం ఎందుకు వేసేసిందో అర్థం కాదు. వాళ్ళ కొడుకు చోయిగాడు ఎదురుగా వచ్చి నుంచోగానే ఇతను బెదిరిపోతా ఉంటాడు. భయంతో రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అంత భయం ఉన్నాడు మూసుకొని బొక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా అంత ఓవరాక్షన్ ఎందుకు చేశాడు మరి. ఇప్పుడు మనం చోయిగాడిని అలా చూస్తూ ఉంటాం. ఇడు చోయి కళ్ళల్లోకే చూస్తూ రోడ్డు మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయి వాడు పీక వాడే చెప్పుకొని చచ్చిపోతాడు. అంటే మన చోయిగాడికి ఇట్లాంటి శక్తి ఉందన్న విషయం మనకు అప్పుడే అర్థమైంది. అదే అండి హిప్నోటైజ్ చేసి ఈ విధంగా చేయగలడని. నెక్స్ట్ సీన్ లో చూస్తే వీళ్ళ అమ్మ చోయిగాడిని ఏదో చెరువు నద్దేగా తీసపోయి వాడేదో ముద్దాయి అన్నట్టు వాడి మొహానికి అలా గుడ్డ కట్టేసి పిచ్చిగా తిడుతూ వాడు పేక పిసికేస్తా ఉంటది. నాకు ఇక్కడే ఏమర్థం కాల ఈడి బాబు అంటే నైట్ టైం దెయ్యం వేషం వేసుకుని చెప్పులు కొట్టేసేవాడు వేషాలు వేస్తుంటాడు. ఓకే వాడు అలాగే బిహేవ్ చేసి పోయాడు. కానీ వీళ్ళ మమ్మీకి ఏమైంది వాళ్ళ బాబు చేసిన ఏదో పని చూడలేక చోయిగాడు లేపేశాడు. సర్లేండి ఇంకా చోయిగాడు మాత్రం ఏం చేస్తాడు ఇప్పుడు వీడు వాళ్ళ మమ్మీని కూడా హిప్నటైజ్ చేసేస్తాడు. వీడు హిప్నటైజ్ చేసేసి వాళ్ళ అమ్మని పక్కనే నది ఉంటదిగా నది ఒడ్డు దాకా తీసుకుని వెళ్ళి కొంచెం నీళ్ళలో పడేలా చేస్తాడు. మళ్ళీ సగంలో హిప్నటైజ్ ఆపేసి వెళ్ళిపోతాడు. ఆవిడ కాసేపు మెలకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఈ లోపల వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ అమ్మని ఏం చేయలేండి ఓవరాల్గా ఓకే కదా. మన చోయిగాడికి కళ్ళతో హిప్నటైజ్ చేసే శక్తి ఉంది. ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం కొన్ని ఏళ్ల తర్వాత అని చూస్తాం. ఈ బొంగు జుత్తోడు కనిపిస్తున్నాడుగా ఈడే చోయిగాడు బాగా పెద్దోడైపోయాడు. అయితే ఇప్పుడు చోయిగాడికి పెద్ద అయ్యే కొద్దీ హీరో అయ్యే లక్షణాలు అయితే ఎలాగో లేవు కదా. సో యాజ్ యూజువల్ గా మనోడు ఒక విలనే అయ్యాడు. ఇలా ఎదిగే కొద్దీ వాడి స్కిల్స్ మీద ఇంకా వర్క్ చేసుకున్నాడు. కోర్సులు తీసుకుని అప్గ్రేడ్ చేసుకున్నాడు. వాడుకున్న శక్తులను ఉపయోగించి ప్రజెంట్ అయితే ఎవ్రీడే చిన్న చితక బ్యాంకులో ఏవాటి ఉంటాయి కదా డబ్బులు ఉండేవి అట్లాంటి ఆఫీసుల్లో ఎక్కడ కావాలంటే అక్కడికి ఏం కావాలన్నా షాపు పోతాడు హిప్నటైజ్ చేస్తాడు. 4-5 కేజీలు గోధుమ పిండో పంచదార తెచ్చుకుంటాడు. 2 కలిపి అల్వా చేసుకొని తింటూ బతుకుతూ ఉంటాడు. ప్రస్తుతానికైతే ఆడ ఎక్కువ డబ్బులు తగినట్టున్నాయి. ఓ పెద్ద హోటల్ అద్దెకి తీసుకుని ఆడ ఉన్నాడు. ఒక్క అద్దెకే ఉందిలేండి కింద కూడా హిప్నటైజ్ చేసి వచ్చాడు. ఒక్కగాడు ఈడుకున్న అతీత శక్తుల్ని అడుగు తినడానికి యూజ్ చేస్తున్నట్టు ఉంది. ప్రస్తుతానికి వాడి జీవితం వాడు కొనసాగిస్తూ ఒంటరిగానే బతుకుతున్నాడు లేండి. ఈడికి మనుషులంటే అసలు పడదనమాట. కట్ చేస్తే మనం ఇప్పుడు డాంగ్ చూస్తాం. డాంగ్ అంటే ఈడే డాంగ్ ఈడి పేరు డాంగ్. ఈ మనోడు ఇప్పుడు పాత ఇనప సామాన్లన్నీ అమ్ముతూ ఉంటారు కదా. అబ్బాయి అమ్మేవాడు కాదు పాత ఇనప సామాన్లన్నీ కలెక్ట్ చేశాక వాళ్ళు ఏం చేసుకుంటారు తీసపోయి దాచిపెట్టుకోరు కదా ఇట్లాంటి వాటిలో తెచ్చి పడేస్తుంటారు. దీన్ని వీళ్ళు రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీలో మనోడు పని చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనోడికి డాంగ్ గడికి 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇక్కడ చూస్తే చాలా మంది ఆఫ్రికన్స్ అమెరికన్స్ ఆస్ట్రేలియన్స్ కొరియన్స్ అందరూ కలిసి పని చేస్తున్నారు. అంత అద్భుతమైంది అనమాట. ఇలాంటి పనులు ఇటు సైడ్ నుంచి అమెరికాకి పోయి చేస్తామని నిన్నాను కానీ అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తామని నేను ఎప్పుడు వినలా. మొత్తం మీద మన డాంగ్ గడికి ఇక్కడ 2 ఫ్రెండ్స్ ఉంటారు. అమెరికా వాడు ఆఫ్రికా వాడు వీళ్ళిద్దరు మన డాంగ్ గడి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూసుకుంటే ఇవాళ మన డాంగ్ గడి పుట్టినరోజుకి పిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎగ్జిబిషన్ పోతారు బుడగలాట ఆడతారు జైంట్ విల్లు బ్రహ్మాండం రైడ్ అన్ని ఎక్కుతారు. ఫ్రెండ్స్ తో పాటు నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసి నైట్ అయ్యాక ఇంటికి వెళ్దామని చెప్పి బండి దిగి రోడ్డు ఎక్కగానే ఆ రోడ్డు మీద ఎవడో 17 ఏళ్ల కుర్రాడు పోర్షే కారు వేసుకొని వచ్చి మనోని గుద్దేశాడు. పోర్షేగా నాకు కారు గుర్తులేదు ఏముంది కొద్దగానే 2 ఫ్రెండ్స్ ఉన్నారుగా వెంటనే హాస్పిటల్ కి మనోని ఎత్తకపోతారు. ఆ గుద్దినోడికి ఏమైందో నాకైతే తెలియదు. మీకు తెలుసని అనుకుంటున్నా. ఇప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసాక ఫుల్ కట్లు కట్టేసి ఉంటారు. వీడికి ఏమైందో మరి వచ్చింది నుంచి హాస్పిటల్లో నవ్వుతూనే ఉంటాడు. ఈ ఫ్రెండ్స్ హెల్ప్ చేయడానికి వచ్చావు కదా వచ్చి యాపిల్ పళ్ళు అని తినేసేమో మరి. ఇప్పుడు డాక్టర్ వచ్చి ఇడితో చెప్తాడు నీ కాళ్ళు చేతులు లోపల ఎముకలు అన్ని ఎగిపోయాయి. ఏ బోన్ కూడా స్ట్రైట్ గా లేదు అన్ని మొక్కలే ఉన్నాయి లోపల. నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు నాకైతే తెలియదు. నువ్వు బతికిన 2 రోజులు మాత్రం హాస్పిటల్ బిల్లు కట్టాల్సిందే. నువ్వు ఖచ్చితంగా పోతావని ఫిక్స్ అయిపోయి చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజుకి మన డాంగ్ గడికి అన్ని మొత్తం దెబ్బలన్నీ తగ్గిపోయి ఉంటాయి. డాక్టర్ ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోతారు దెబ్బకి. ఈడేందో నైట్ పోతాడు అనుకుంటే పొద్దునేసరికి ఇంటికి పోయాడని ఇలా ఎలా అయిందో ఎవ్వడికి అర్థం కాదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఏమైందంటే
పాపం మనోడు ఉద్యోగం పోయిందనమాట. ఇడికి ఖాళీ అయిపోయి హాస్పిటల్లో సాయంత్రం పోతాడని తెలియగానే వెంటనే ఉద్యోగం తీసేసి ఇంకొక ఎవరికో ఉద్యోగం ఇచ్చేసాడంట. మనోడు ఫోన్ చేసి అడిగితే, అయ్యో నువ్వు ఇంకో 2 గంటల ముందే బతికేసున్నా, నీ ఉద్యోగం నీకే ఉండేదే, కొంచెం లేట్ గా బతికావు, ఇప్పుడైతే నీ ఉద్యోగం పోయిందమ్మా అని చెప్పి మనోడిని తీసేసి ఉంటాడు. మనోడికి ఇప్పుడు ఉద్యోగం లేదు కదా, ప్రతి రోజు న్యూస్ పేపర్ లో యాడ్లు ఎత్తుతా ఉంటాడు. అదే యాడ్లు ఎత్తుకోవడం, మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో పోవడం, ఇదే పని అయిపోయింది రోజు. ఇలాగే ఒక రోజు న్యూస్ పేపర్ లో ఉద్యోగం ఉందని చూస్తాడు. పెద్ద మాలో కాంప్లెక్స్ ఏదో, ఇక్కడికి ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం వచ్చి ఉంటాడు. ఇక్కడికి వచ్చి లోపల చూస్తేనేమో ఏంది ఇది ఎట్టుంది, నా రూమ్ కంటే దరిద్రంగా ఉంది, ఇది కూడా ఆఫీసేనా అని చెప్పి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడే బాగా లోపల పని చేసి, అంటే ఆ కంపెనీ ఓనర్లండి లోపల సోఫా వేసుకుని కూర్చో ఉంటాడు. చూసినంతవరకు చాలా లోపలికి అని చెప్పి లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తాడు. వచ్చిన 2 నిమిషాలు నీకు ఉద్యోగం ఇచ్చేసాను అని చెప్తాడు. ఆ తర్వాత కంపెనీ మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటాడు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏం పని అనే విషయాన్ని. విషయం ఏంటంటే ఇది ఒక లోన్ షాపు, చైనీస్ లోన్ యాప్ కాదు, మంచిగా లోన్లు ఇస్తారులేండి. ఇక్కడ ఏం చేస్తామంటే మీ దగ్గర విలువైన వస్తువులు అలాంటివి ఉంటే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఆ వస్తువు తాకట్టు పెట్టుకుని దాని తగ్గట్టు ఈ అంకుల్ లోన్ ఇస్తాడనమాట జనాలకి. అదే ఇతను ఇక్కడ చేసే బిజినెస్. ఈ అంకుల్ పేరు జుంగ్ అనమాట, ఇలా కూతురు పేరు యుంగ్ అనమాట. మన హీరో నేమేమో డొంగు. ఈడేదో నోటుకు వచ్చింది వాగుతున్నాడు అనుకోకండి, నిజంగా వాళ్ళ పేర్లు అవే. ఒక అక్షరం తప్ప అందరి పేర్లు ఒకేలా ఉంటాయి. మొహాలు గుర్తు పెట్టుకోవడమే కష్టం అంటే ఇప్పుడు నేమ్స్ కూడా అలాగే ఏడ్చాయి. మేబీ కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుందని ఆమె కావాలని ఆపే కావాలని పెట్టుకున్నట్టున్నాడు. వెళ్ళండి మనోడికి ఉద్యోగం వచ్చేసింది కదా, ఇప్పుడు మన జుంగా అదేలేండి తాత ఈ అంకులు మనోడికి పని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇదిగో బాబు ఇక్కడే విలువైన వస్తువులని తీసుకొచ్చి పెట్టాలి, బాగా విలువైనది అయితే అటు పెట్టాలి, నార్మల్ అయితే ఇటు పెట్టాలి, దానికి సరిపడే డబ్బులు ఎలా ఇవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. దాంతో పాటు అప్పుడే చెప్తాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడప్పుడు కొన్ని రోజులకు ఒకసారి ఎందుకో మన ఆఫీస్ లో డబ్బులన్నీ మాయమైపోతున్నాయా అని చెప్తాడు. అదేంటి అంకులు ఎట్టా మాయమైపోతున్నాయంటే ఇతను కూడా తెలియదంట. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని మూలల శుభ్రంగా సీసీటీవీ కెమెరాలు కూడా దిట్టంగానే ఉన్నాయంట. కానీ అంకుల్ ఇలా డబ్బులు తీసుకొని డెస్క్ లో పెట్టి ఆవిడ తిరిగేసరికి డబ్బులే ఉండట్లేదంట. ఇది ఎట్ట అవుతుందో అసలు నాకైతే తెలియట్లేదు బాబు, నువ్వైనా కనిపెట్టావు అని చెప్పి మనోడికి ఉద్యోగం ఇచ్చేసి జాయిన్ చేసేసి ఉంటాడు. నెక్స్ట్ రోజు నుంచే మనోడు మంచిగా పని చేయడానికి వచ్చేసి ఉంటాడు. అంతకు ముందంటే చెత్త కంపెనీ, అంటే అదే చెత్త అంతా బాగు చేసే రీసైకిల్ కంపెనీలో అక్కడ పని చేసేవాడు కాబట్టి దాని తగ్గట్టు బట్టలు వేసుకునేవాడు. ఇప్పుడు చూస్తే మంచి డైరెక్ట్ గా మేనేజర్ పోస్ట్ ఇచ్చేసినట్టున్నాగా మనోడిని పిలిచి మరి దానికి తగ్గట్టుగా సూటు బూటు బట్టలు వేసుకొని వచ్చేసి ఉంటాడు. వచ్చి కూర్చొని అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అదే జుంగో అంకుల్ వాళ్ళ కూతురు. అంటే మనోడు అంత ముందు పని చేసే దాంట్లో ఎప్పుడు ఆమె కావాలి ఆఫీ కావాలి గేదె గొంతు వేసుకుని అరుస్తా ఉండేవాళ్ళు 24 గంటలు. సడన్ గా మంచి ఆఫీస్ లో మంచి పాప క్యూట్ గా మాట్లాడుతుంది, అందుకే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఈ అమ్మాయి చెప్పింది నాకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేదు, మా నాన్న కంపెనీలో నాకు ఎయిర్ హోస్ట్ అవ్వాలని ఉంది అని చెప్పి అమ్మాయి కూడా మాట్లాడుతూ ఉంటుంది. అలా వీళ్ళు పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు యుంగుకి అదేలేండి మన హీరోకి ఆ పాపకి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా అయిపోయింది. కంపెనీ బాగానే నడుస్తుంది. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని వచ్చేస్తాడు కంపెనీకి. అందరూ కలిసి ఫ్యామిలీ అయిపోయి అప్పుడే 4 రోజులకే ఫ్యామిలీ ఫంక్షన్ వనభోజనాలు జరుగుతాయేమో. ఇప్పుడు ఇలా అందరూ కూర్చొని తింటూ డిస్కషన్ పెట్టుంటారు. అయితే ఎంతసేపని ఎదవగాలి ఈ ఫ్యామిలీ వాళ్ళంతా చూస్తా ఉంటాం అని చెప్పి మీరు తిట్టుకుంటూ ఉండొచ్చు. అప్పుడే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మన చూయిగాడు ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. చూయిగాడు ఎక్కడికి పోయినా వ్యాపారం చేయడానికి అయితే కాదు కదా పోయేది. మన చూయిగాడు ఇప్పుడు ఆ కంపెనీ లోపలికి వచ్చి అడుగు పెట్టగానే అందరినీ హిప్నటైజ్ చేసేస్తాడు. ఇదేంది ఒక్క చూపుతో ఎంతమంది ఒకేసారి అలా హిప్నటైజ్ చేశాడంటే చెప్పాను కదా, ఇన్ని సంవత్సరాల పాటు వాడు స్కిల్స్ అన్నింటినీ డెవలప్ చేసుకున్నాడు అమీర్పేట పోయి. ఒక్క చూపుతోనే ప్రతి ఒక్కరిని హిప్నటైజ్ చేసేసి ఉంటాడు. వీడు ఎంత అప్డేట్ అయ్యాడంటే వీడు అందరినీ హిప్నటైజ్ చేయడంతో పాటు చాలా ఆప్షన్లు కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరి చేత వీడు ఏ పనైనా చేయించుకోగలడు. కావాలంటే వీడు వాళ్ళ బుర్రలో ఉన్న మెమరీని మొత్తం ఎరేజ్ చేసేసి రీసైకిల్ బిన్ లో పడేయగలడు. దాంతో పాటు రీస్టార్ట్ కూడా చేయగలడు. మొత్తం అంతా అప్డేటెడ్ వర్షన్ లో నడుస్తున్నాడు వీడైతే. ఇప్పుడు వీడైతే అంకుల్ని హిప్నటైజ్ చేసేసాడు. ఆయన తీసపోయి అలమారా ఉందిగా దాన్ని ఓపెన్ చేయించి డబ్బులన్నీ తీస్తా ఉంటాడు. దానికోసమే వచ్చింది. అయితే కరెక్ట్ గా అదే టైంకి అందరు హిప్నటైజ్ మోడ్ లో ఉన్నారు కదా. కానీ మన డుంగుగాడు హీరోగాడు మాత్రం కొంచెం తెలివిలోనే ఉంటాడు. అంటే కొంచెం తెలివిలోనే ఆలోచించగలడు, అన్ని చేయగలుగుతున్నాడు. కానీ వాడి బాడీని మూవ్ చేయలేకపోతున్నాడు. కానీ నెమ్మదిగా ఏదో చేసి చేతులు కాళ్ళు ఊపుతూ వాడి బాడీని వాడు కంట్రోల్లోకి తెచ్చుకోవడం మొదలు పెడతాడు. చూస్తా ఉండగానే హిప్నటైజ్ లో నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి చూస్తే చుట్టుపక్కల వాళ్ళంతా బండదాల్లాగా కదలకుండా కూర్చో ఉంటారు. ఇదేంది అందరిని హిప్నటైజ్ చేసేసాడు ఇడు అని చెప్పి మన డాంగ్ గాడు షాక్ లో ఉంటాడు. ఆడు షాక్ ఏంది పక్క వదిలేయండి. మన చూయిగాడు అయితే ఇడు డబుల్ షాక్ లో ఉంటాడు. ఇటు జీవితంలో ఇట్లాంటి జరగడం ఫస్ట్ టైం కదా పాపం వీడికి. ఈడేందా ఎట్ట తగులుకున్నాడు, వీడికి ఏం కావట్లేదు ఏంటని చెప్పి ఇప్పుడు చూయిగాడు వీడిని ఎలాగైనా ఆపాలని చెప్పి పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చో ఉన్నారు కదా, వాళ్ళు హిప్నటైజ్ చేసేసి అంటే హిప్నటైజ్ లో ఉన్నారు కదా, మన డాంగ్ గాడిని ఆపేలా చేస్తాడు. డాంగ్ గాడు వీళ్ళిద్దరిని ఎలాగోలా తోసేస్తాడు. కానీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అదే యుంగు అమ్మాయి కత్తి తీసుకొని డైరెక్ట్ పొడిచేస్తుంది. మనోడు అప్పటికి తగ్గల అమ్మాయిని కూడా పక్కన నెట్టేసి వచ్చేస్తుంటాడు. ఈ చూయిగాడు ఈసారి మన అంకుల్ని పిలిపించి అతని చేత ఎలక్ట్రిక్ షాక్ ఇప్పిస్తాడు మన డాంగ్ గాడికి. చూయిగాడు ఇప్పుడు డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అటు బయటకు వెళ్ళిపోగానే అందరు హిప్నటైజ్ లో నుంచి బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే మన హీరో డాంగు మన అంకుల్ బాంగు ఇద్దరికి పాపం బాగా దెబ్బలు తగిలి ఉంటాయి. డాంగ్ గాడిని అయితే తన్నారు, కత్తితో పొడిచారు. దెబ్బలు తగిలాయి కాబట్టి హాస్పిటల్ ఎత్తగా కావాలి. ఇతనికి ఏమైంది పాపం బాగా ఏజ్డ్ కదా, కింద పడిపోవడం దెబ్బలు తగిలేమో. ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటారు. ఇలా వీల్ చైర్ లో పోతా ఉంటే వెనకాల ఉన్న మన డాంగ్ గాడు ఇంకా అండర్టేకర్ లాగా దుముక్కని లేచి మన అంకుల్కి హెల్ప్ చేస్తా ఉంటాడు. అప్పుడే మనకు అర్థమైంది ఏదో
యాదవ్ గారికి మంచి శక్తులు ఉన్నాయి, వీడికి కూడా కత్తితో వీపు మీద ఆడబొడిసినా వెంటనే క్యూ అయిపోయింది వీడికి అని చెప్పి వస్తాం. అయితే డాంగ్ గడు పిచ్చి కోపంలో ఉన్నాడు. చూయి గడిని చూస్తే అంతకు మించి కోపంలో బాధ ఆనందం మొహం చూస్తే ఏం అర్థం కావట్లా, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అంటే ఏందో బాబు సడన్ గా నా జీవితంలో నాకు ఈ ట్విస్ట్ ఏందని, ఎవడోడు వీడికి ఇన్ని శక్తులు ఆడి నుంచి వచ్చాయి, ఇంకా నుంచి మన శక్తులను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వీడు దూరంగా ఉన్న బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరి మీద ఒకేసారి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే చేయడానికి. వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తే ఏమవుతుంది, మెంటలోడు డాంగ్ గడి మీద చేయాలి. కానీ ఇప్పుడు మన బాంగ్ గడిని చూస్తే వీడిద్దరు ఫ్రెండ్స్ ని వేసుకొని సీసీటీవీ కెమెరా చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. అందులో క్లియర్ గా రికార్డ్ చేసి ఉంటారు లేండి. అసలే బిడ్డ చూయి గడు బాగా భయపడిపోయి 4 డబ్బులు లాక్కొని ఇవాళకి 4 రాళ్ళు ఎక్కువ అని చెప్పి అది తీసుకుని పారిపోయాడు. కానీ ఈసారి సీసీటీవీ గురించి మర్చిపోయాడు. అందులో మొత్తం రికార్డ్ అయి ఉంటాడు ఏదో ఏ విధంగా హిప్నటైజ్ చేశాడు, అందరిని ఎలా లేపేస్తున్నాడు అని చెప్పి. అయితే ఇక్కడ వీళ్ళు సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే చూయి గాడి ఈసారి మళ్ళీ వచ్చి ఉంటాడు. నిన్ననే కదా ఏదో వచ్చినాడు డబ్బులన్నీ ఎత్తపోయాడు, అప్పుడు ఏమొచ్చింది డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడా అంటే వాడు ఉండేది 5 స్టార్ హోటల్లో ఎత్తకపోయిన డబ్బులు ఒక పూట కూడా సరిపోదు. కానీ మ్యాటర్ అది కాదు. ఈసారి వీడు సీసీటీవీ కెమెరాను మొత్తం తుడిచిపెట్టేయడానికి ఒక గ్యాంగ్ తెచ్చుకొని ఉంటాడు. అదేలేండి రోడ్డు మీద పోయే వాళ్ళని హిప్నటైజ్ చేసేసి వాడిని తీసుకొని వచ్చుకున్నాడు. డాంగ్ గాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పుడు ఆ మెమరీ కార్డు తీసేసుకొని అదే సీసీటీవీ ఫుటేజ్ ఉన్న కార్డు తీసేసుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. మంది వేసుకుంటున్నాడు అని తెలియగానే కరెక్ట్ ఇదే టైంకి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒక సైడ్ పారిపోతారు. మన డాంగ్ గాడు ఏమో మెమరీ కార్డు పట్టుకొని ఇటు సైడ్ పారిపోతాడు. పారిపోయి అలా బండి లోపలికి వచ్చి దాక్కొని కూర్చో ఉంటాడు లేండి డాంగ్. నిజానికి ఇదంతా డాంగ్ గాడి ప్లానే. ఈ ఫ్రెండ్స్ ఇద్దరిని ఇటు పంపించేశాడు కదా, దాంతో చూయి గాడు వాడు తెచ్చుకున్న మంద మొత్తాన్ని ఆ ఫ్రెండ్స్ మీదకి వదిలేస్తాడు. ఆ తర్వాత చూయి గాడు డాంగ్ అని ఎత్తుకుంటూ ఒంటరిగా ఇటు సైడ్ వచ్చేస్తాడు. ఏముంది చూయి గాడు ఒంటరిగా కనిపిగానే డాంగ్ గాడు వచ్చి గుద్దేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ఈ చూయి గాడు బాగా చూసుకోవాలా, ఎంత ఎదిగినా చుట్టుపక్కల ఎవరిని చూసినా అసలు ఎవడో కనిపించట్లా. ఇటు హిప్నటైజ్ చేద్దామంటే ఇప్పుడు మన డాంగ్ గాడి మీద చేస్తున్నాం అస్సలు హిప్నటైజే వర్కౌట్ అవ్వట్లా. ఈ రోజు బండితో గుద్దేస్తా అని చెప్పి ఫాలో అవుతూనే ఉంటాడు అదే బండి వేసుకుని. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవరన్నా వీడిని చూస్తేనే మన చూయి గాడు హిప్నటైజ్ చేయగలడు. ఊరవతల ఎవరో కూర్చుంటే ఎక్కడి నుంచి వైఫై సిగ్నల్ పంపించినట్టు పంపించి ఎవరిని పెడితే వాళ్ళని హిప్నటైజ్ చేసేసి లాక్కొని రాలేడు. దూరం నుంచి అయినా మన చూయి గాడు చూస్తే చాలు ఇంకా బండి వేసుకొని సందు గొంతుల్లో తిప్పిస్తా ఉంటాడు చూయి గాడిని. సరిగ్గా పరిగెత్తలేకపోతున్నాడు కూడా ఈ చూయి గాడు. ఈ జీవితంలో వీడికి పరిగెత్తాల్సిన అవసరమే ఎప్పుడు రాలేదు. యాక్షన్ హీరో లాగా స్లో మోషన్ లో నడుస్తా ఉంటాడు. మన యాడికి పోయినా మనకి హిప్నటైజ్ ఉందిగా చూసుకుందాంలే అని. ఈ అలవాటు వల్ల బాగా కలిసిపోయినట్టున్నాడు. మనోడు మొత్తం వీడిని తరిమించి తన్ని అదే పరిగెత్తిచ్చి ఒక గోడ దగ్గర తీసుకుని వచ్చేసి ఉంటాడు. వీడిని ఇంకా కుదరమే ఆలస్యం అనే టయానికి ఏదో ల్యాండ్ నుంచి వచ్చే అర్ధరాత్రి 2-3 అవుతున్నా జంట దయ్యాలాగా జంటగా దిగుతా ఉన్నారు కొంతమంది ఇటు సైడే. అంతే చూయి గాడికి కావాల్సినంత మంది మనుషులు దొరికారు, హిప్నటైజ్ చేసేసాడు. అందరూ వచ్చి ఇంక పట్టేసుకున్నారు. చూయి గాడు ఇప్పుడు ఏం చేసినా వీడినైతే హిప్నటైజ్ చేసి ఇంకేం చేయించలేడుగా. సో జీవితంలో ఫస్ట్ టైం ఒకరిని పొడి చంపేద్దామని చెప్పి ఏదో గాజు మొక్క తీసుకొని వచ్చి పొడి చేస్తాను నిన్ను చంపేస్తాను అనే టయానికి మనోడు ఇందాక నుంచి ఆ ఎలక్ట్రిక్ షాక్ కొట్టే వస్తువును పట్టుకొని దిగుతున్నాడు కదా, దాన్ని చూయి గాడికి వేసి కొడతాడు. చూయి గాడి కింద పడిపోగానే హిప్నటైజ్ అయ్యి ఉన్నారు కదా వాళ్ళందరూ నార్మల్ అయిపోతారు. మనోడు ఇప్పుడు వెంటనే చూయి గాడి మొహాన గుడ్డేసి కప్పేస్తాడు. ఎందుకంటే వీడు ఎవరినో హిప్నటైజ్ చేస్తాడు ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి. ఇంకంతే వెంటనే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చి మ్యాటర్ మొత్తం పోలీసులు చెప్తాడు. అయితే ఇప్పుడు వీడు ఏం మ్యాటర్ చెప్తాడో ఎలా చెప్తాడో తెలిసిందే కదా. ఇలాంటి మ్యాటర్ ఎవడు చెప్పినా మనమే నమ్మము, పోలీసులు అసలు నమ్మదు. ఒక పోలీస్ అయినా అవునా అదే ఇదే అంటూ డైరెక్ట్ గా డాంగ్ గాడి మీద పడిపోయి అతని చేతులు కాళ్ళు ఎదుగుతా ఉంటాడు. అంటే ఈడేదో ఎదవగాడు మత్తు పదార్థాలు వేసి వచ్చాడు నైట్ టైం మమ్మల్ని చంపడానికి అని చెప్పి అనే ఆలోచనతో ఎదుగుతూ ఉంటాడు. లాస్ట్ గా పోలీసులు నువ్వు చెప్పేది మాకు నమ్మబుద్ధిగా లేదు, మేము ఒకసారి చెక్ చేస్తాం వాడు మొహం చూసి అని చెప్పి అంటారు. దాంతో డాంగ్ గాడు వద్దుగా నాయన చచ్చుకుంటారు అనవసరంగా వాడితో గోలెందుకు, నానా కష్టాలు పడి ఇలా లాక్కొచ్చాను అలా చెయ్యొద్దన్న. డాంగ్ గాడి మాట అస్సలు వినకుండా వాడిని తోసేసి అందరు కలిసి చూయి గాని సపరేట్ గా గదిలోకి ఎత్తకపోతారు. ఇంకేముంది కవర్ తీస్తాడు. కవర్ తీయగాని ఏం జరిగిందో తెలుసు కదా. పోలీసులు బయటకు వచ్చి తుపాకీ తీసుకొని మన డాంగ్ గాడిని కాల్చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. తుపాకీతో కాల్చుకుంటూ బయటకు వస్తుంది. ఎప్పుడైనా చేసాడు మరి డాంగ్ గాడు మాత్రం ఎలాగోలా తప్పించుకొని తుపాకీ లాక్కొని కాల్చుదాం అనుకుంటాడు. కానీ ఒక తక్కువ కాల్చడం పోలీసు నుంచి తప్పించుకొని డాంగ్ గాడు ట్రై చేస్తూ ఉంటే ఈ గ్యాప్ లో చూయి గాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు డాంగ్ గాడు వెనకాలే ఫాలో అవుతూ పోతాడు. చూయి గాడు రైల్వే స్టేషన్ లోకి వెళ్తాడు. ట్రైన్ రాగానే చూయి గాడు ఎక్కి పారిపోతాడేమో అనుకుంటున్నారు. అక్కడ ఎవరు ఉన్నారు మనుషులు. సో చూయి గాడికి కావాల్సినంత మంది క్లయింట్లు అందరూ ఏడే ఉన్నారు. ఏముంది అందరూ దమక్కని ఎప్పుడైనా చేసేస్తాడు. వీడికి ఇన్ని శక్తులు ఉన్నాయని తెలుసు కదా, అయినా డాంగ్ గాడు ఏదో డీలింగ్ కోసం వచ్చాయన్నట్టు దూరం నుంచే మాట్లాడుకుంటూ వస్తాడు. చూయి గాడు అందరినీ ఎప్పుడైజ్ చేసేసి అందరినీ డాంగ్ గాడి మీద తోసేస్తాడు. మన డాంగ్ గాడు ఎలాగోలా బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడైజ్ అయ్యి ఎవరి తన్నాలో కూడా తెలియదు. ఒక మీద పడి ఒకరినే తన్నుకుంటూ ఉంటారు. మనోడు కింద నుంచి పాక్కుంటూ తప్పించేసుకుని వచ్చేస్తూ ఉంటే ఇది చూసిన చూయి గాడు ఇట ఆగేలా లేడని పక్కనే ఒక ఆవిడ ఉంటే ఆవిడ వాళ్ళ కొడుకుని పట్టుకో ఉంటుంది. ఆవిడని ఎప్పుడైజ్ చేసేస్తాడు. దాంతో ఆవిడ బాస్కెట్ బాల్ లో బాల్ ఎగవేసినట్టు ఆ బిడ్డను గాల్లోకి తోసేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి ఒక ట్రైన్ కూడా వస్తుంది అక్కడికి. ఇప్పుడు మన డాంగ్ గాడు సూపర్ మ్యాన్ ఎగతాడు ఎగిరి పట్టేసుకొని ట్రైన్ దమక్కను గుద్దేస్తాడు. మరీ సూపర్ మ్యాన్ అని శక్తులు లేవులేండి. ట్రైన్ తగిలి కింద పడిపోతాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నార్మల్ అయిపోతారు. అంటే ఎప్పుడైతే ఆపేస్తాడు. వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చిన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు. పాప మన డాంగ్ గడిని చూస్తే వాడికి తెగ దెబ్బలు తగులుంటాయి. చూయి గడు అలా చూస్తూ ఉంటాడు. డాంగ్ గడు కింద పడి చచ్చిపోతాడు. మన చూయి గడు చూసి చచ్చిపోయాడు లేకపోతే లేపు మరి నేనే చంపే
చంపేసేవాడిని అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటికి మన డాంగ్ గడికి తగిలిన దెబ్బలన్నీ తగ్గిపోతాయి. మరి వాడికి శక్తులు ఉంటే మన డాంగ్ కూడా ఉన్నాయండి శక్తులు. ఇప్పుడు మన చూయి గాడు డైరెక్ట్ గా హోటల్ రూమ్ కి వస్తాడు. హోటల్ కి వచ్చి చూస్తే లోపల చాలా మంది పోలీసులు మేనేజర్లు అందరూ వచ్చి చెకింగ్ చేస్తా ఉంటారు. మరి ఎన్ని రోజులను తప్పించుకొని దిగుతాడు చూయి గాడు మాత్రం. ఏదో సచ్చినోడు చేసే దొంగతనం ఏదో పెద్ద ఒకేసారి చేసేసి ఒక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నెరేట్ చేసేసి ఉంటే అయిపోయి ఉండేది. కానీ పనికి మాలినోడు చిన్న అగ్గిపెట్టి కావాలన్నా మైదా పిండి కావాలన్నా ప్రతిదానికి కింద పోవడం, పావు కేజీ మైదా పిండి తెచ్చుకోవడం, సీసీటీవీలో వదడం, ఎప్నడైజ్ చేయడం, లతుకుల పనులన్నీ మాటి చేస్తుంటే దొరికిపోయింది. ఇప్పుడు ఇలా అందరూ వచ్చి చెకింగ్ చేస్తా ఉంటారు. వీడు వచ్చినోడు అందరినీ ఎప్నడైజ్ చేసేస్తాడు. ఆ తర్వాత వాడికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చిన వాళ్ళందరినీ తుపాకులతో ఒకరినొకరిని కాల్చుకునేలా చేస్తాడు. ఈ ఎదవగాడికి కళ్ళు పెరిగాయి కానీ బుర్ర పెరగల. మెమరీ అరేంజ్ చేసేసి ఆడి నుంచి వెళ్తే అయిపోయింది కదా. అన్ని నెత్తి మీద తెచ్చుకోవడానికి కూర్చో ఉంటాడు. మనోడైతే దెబ్బ దగ్గర మళ్ళీ వస్తాడు. అదే పాత సామాన్లు ఉండే దగ్గరికి ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ తో. ఫ్రెండ్స్ కి అర్థమైపోద్ది ఆ చూయిగాడు మామూలుడు కాదు, అతీత శక్తులు ఉన్న అడ్డగోలుగాడు. సో వాడిని లేపేయాలని చెప్పి అనుకుంటారు. అంటే హెల్ప్ కోసం డాన్ గాడు వచ్చి మ్యాటర్ చెప్పి వీళ్ళని హెల్ప్ అడుగుతుంటాడు. ఇంక ఇలా ముగ్గురు కలిసి పద ఇయ్యాల మనం ప్రపంచాన్ని కాపాడతామని చెప్పి బయలుదేరుతారు. ఇప్పుడు వీళ్ళు చూయి నెత్తుతా ఉంటారు కదా. చూయిగాడేమో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి పోలీసులందరినీ ఎప్టడైజ్ చేసి పడేసి వాళ్ళ మమ్మీ గురించి ఎతికిస్తాడు. ఇలా మమ్మీ గుర్తుంది కదా, ఆ రోజు నది కోసం తల స్నానాలకు పోయి వాళ్ళ మమ్మీని ఒడ్డులో పడేసి వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళి చూడలేదంటే ఈడెందుకు పోతాడు కానీ ఇప్పుడైతే ఎతికిస్తున్నాడు. అలా వీడు పోలీస్ అందరి చేత ఎప్టడైజ్ చేసేసి వాళ్ళ అమ్మ అడ్రస్ కనిపెట్టేసి నెక్స్ట్ ఆ పోలీసులందరినీ లేపేస్తాడు. ఒకరినొకరిని చంపుకునేలా చేస్తాడు. ఇక హిప్నాటైజం వదిలేసి నెమ్మదిగా సైకో గడ్ల పరిపక్వం చెందుతా పోతున్నట్టున్నాడు రోజుకి. ఇప్పుడు అడ్రస్ కనుక్కున్నాడు కదా, వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు వీడు వీళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి తుపాకీ పెట్టి కాల్చడలేండి. ఎంత పెద్ద విలన్లైనా డాడీలను ఆలోచించకుండా లేపేస్తుంటారు కానీ మమ్మీని కాల్చదు. వీడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఇన్ని రోజులు కిరాణా కొట్టులోను పాన్ షాపుల్లోను నానా కష్టాలు పడి దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించాడు కదా. ఆ డబ్బులన్నింటినీ ఇప్పుడు బ్యాగ్ ఎత్తేసి ఆ బ్యాగ్ ని వాళ్ళ మమ్మీకి ఇచ్చేసి దాచిపెట్టమని అక్కడే పెట్టమని వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు అవన్నీ పోయాయంటే ఫస్ట్ నుంచి పాన్ షాప్ లో కిరాణా షాప్ లో వీటిలో పడి తిరగాలి. అది కొంచెం కష్టమైన పని కాబట్టి ఆ డబ్బులు దాచిపెట్టాలి ముందు. కొంచెం బోధ ఉందలేండి. అయితే ఇంకో పక్కలు ముగ్గురు చుట్టూ ప్రపంచాన్ని కాపాడాలని చెప్పి 3 రోజుల నుంచి వ్యాన్ వేసుకుని టూరిస్ట్ వాళ్ళ తిరగతానే ఉన్నారు కదా. అలా జర్నీ చేసి డాంగ్ గడికి నిద్ర వచ్చేసిద్ది. సాయంత్రానికి కళ్ళు ఓపెన్ చేసి చూస్తే బండి అటు ఇటు ఊగుతా ఉంది. ఏమైందో ఎందుకు ఊగుతుందో అని చూస్తే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ముందు కూర్చొని బండి నేను నడుపుతా అని చెప్పి ఒకటే గోల. డాంగ్ గడేమో ఎందుకు ఆతం 1 by 1 నడపండి అంటే వాళ్ళు ఎనట్లా తన్నుకుంటూ తిట్టుకుంటూ ఉన్నది. నసబెట్టి గోల చేసి చంపేస్తా నిన్న అనే రేంజ్ దాకా వెళ్ళిపోతున్నది. ప్రపంచాన్ని కాపాడదామని చెప్పి వీళ్ళేం తిట్టయిపోయాయని చూస్తే వాళ్ళిద్దరికి హిప్నటైజ్ అయిపోయి ఉన్నది. అది చూసాక మన డాంగ్ గడికి అర్థం అయిపోద్ది. అంటే దీన్ని బట్టి మన చూయిగాడు ఏడపడి తిరిగి చేస్తున్నాడు. పనికి మనోడు ఎలాగో పెద్ద సూపర్ స్టార్ లా ఫీల్ అయ్యి స్లో మోషన్ లోనే దిగుతుంటాడు కదా. సో వీడిని ఇప్పుడు ఈజీగా పట్టేయచ్చు అని చెప్పి పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో ఎత్తుతూ పోతాడు. ఎక్కువేం లేదు, 2-3 బిల్డింగ్ స్పీడ్ గా పరిగెత్తగానే కనిపెట్టేస్తాడు లేండి. చెప్పాను కదా చూయిగాడు నార్మల్ గా కూడా స్లో మోషన్ లో నడుస్తుంటాడు. అలా అపార్ట్మెంట్ లోకి వచ్చి చూస్తే చూయిగాడు కూడా డాంగుని చూసేసాడు. ఏముంది అపార్ట్మెంట్ నిండా కావాల్సిన మంది క్లయింట్స్ మనుషులు అందరినీ మూకుమ్మడిగా హిప్నటైజ్ చేసేసాడంట. ఇప్పుడు ఆ చూయిగాడు హిప్నటైజ్ అయిన వాళ్ళు ఒకరిని యూజ్ చేసుకుని మాట్లాడతాడు డాంగుతో. డాంగు నీ వల్లే ఇప్పుడు వీళ్ళందరూ చనిపోబోతున్నారు చూడదా అని చెప్పి అందరూ రోబో స్టైల్లో స్టిల్ ఎత్తారు. ఒకేసారి వచ్చి పైన ఒక కాలు పెట్టి దూకేస్తున్నావా అన్నట్టు. నువ్వు గానీ ఫాలో అవ్వపోయి ఉంటే వీళ్ళంతా హ్యాపీగా బతికే వాళ్ళరా ఇంకా చూసుకోదా అని చెప్పి ప్రతి ఒక్కరిని బిల్డింగ్ పై నుంచి కింద దూసేస్తా ఉంటాడు. అంటే అదే హిప్నటైజ్ చేసేసాడు, కింద పడిపోయేలా చేసేస్తున్నాడు. బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క టపా పడిపోతా ఉంటారు. మన డాంగడు ఇంకేం చేయగలడు? వాడేమన్నా నిజంగా సూపర్ మ్యాన్ కాదు కదా. వీడికి ఏమైనా దెబ్బ తగిలితేనే వీడు ఏమైనా చేసుకోగలడు. వేరే వాళ్ళకి దెబ్బ తగిలితే ఏం చేయలేడు. ఈ లెక్కనికి ఏమైనా కాపాడగలడు? ఎవరిని కాపాడలేకపోతాడు. అందరు కింద పడి పాపం పోతారంట. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ అంటే అది కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి ఏం కాదనుకోండి, పై ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరూ పోయి ఉంటారు. చూయిగాడు ఇప్పుడు నడుచుకొని వస్తూ ఉంటే అప్పుడే డాంగడ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు ఏదో ముసుగులే వేసేసుకుని చూయిగాడి మీదకి ఏదో డమక్కను కాల్చేస్తారు. లాస్ట్ కి చూయిగాడికి ఏమైందో అని చూస్తే వాడు అసలు డ్రెస్ కూడా చినుకుండదు, ఏం అవ్వాల కాక పువ్వొత్తులు తీసుకొచ్చి కాల్చినట్టు ఉన్నది. ఎతలో ఏదో పొగ వచ్చిందంతే. ఇప్పుడు చూయిగాడు అలా వచ్చి వాళ్ళిద్దరిని ఎప్నటైజ్ చేసేసి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతాడు ఇద్దరిని. మన డాంగడ్ చూస్తే పాపం వాడి ఫ్రెండ్స్ కోసం మొత్తం ఊరి మీద పడి అంతా వెతుతాడు. 2 రోజుల పాటు వెతుతాడు. వీళ్ళు ఇంకా దొరికేలా లేదులే మర్చిపోదామని చెప్పి మనోడు ఆఫీస్కి వచ్చి చూస్తే ఆఫీస్ లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దో అంటే ఏం జరిగిద్దో చెప్పలేను, చెప్పకుండా కూడా ఉండలేను. అంటే ఇప్పుడు చెప్పి చూపిస్తేనేమో వీడియో యూట్యూబ్ వాడు వీడియో ఎత్తేస్తాడు, చెప్పకపోతేనేమో మీరు సగంలో వీడియో ఎత్తేస్తాడు. సో ఇప్పుడు చెప్పకుండా చెప్పాలంటే చూయిగాడు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కి మెడలో తాడేసి వేలాడదీసి చంపేస్తాం అనే రేంజ్ లో కట్టేసి పెట్టేసి ఉంచుతాడు. అలా పాపం 2 రోజుల నుంచి ఏడేపడి చూయిగాడు ఎదురు చూస్తా ఉన్నాడు డాంగడ్ కోసం. వీడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మళ్ళీ ఇంటికి పోయి పని చేసుకుందామని. కాసేపటికి 2 రోజులు డాంగడ్ వచ్చి ఉంటాడు. వచ్చి రాగా నెట్టి మీద వాడేసి కొట్టేసి వాడి కూడా సేమ్ అదే విధంగా కట్టేసి పెట్టేసి ఉంచుతాడు వేలాడిస్తూ. డాంగడ్ కాసేపు కల్దీ పడిపోయి లెగిసి చూస్తే వాడి మెడకు కూడా తాడు ఉంటది. అలా వాడు అందరు కుర్చీలు తన్నేసి చూయిగాడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ చూస్తే ఏమైతే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు చచ్చిపోతారులేండి. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అంతమందే పోయారు. ఇంక ఇద్దరు ఏముంది, ఇద్దరే పోయారు. హీరో అయితే పాలేదు. హీరో చచ్చిపోతే ఏం బాగుంటది, చండాలంగా ఉంటది. ఇంకా డాంగ్ గడికి పిచ్చి కోపం వచ్చేసిద్ది. అయిపోయావు
కదా నువ్వు లెక్క పెట్టుకోదా రోజులు అని చెప్పి అబ్బాయి లెక్కేం లేదు అన్ని వేలు గ్యాప్ వాడికి ఇవ్వకూడదా చూయిగడికి. ఇప్పుడు చూయిగాడు పోతా ఉంటే యుంగు ఏ హోస్ట్ ఇంటర్వ్యూ కోసం బండి వేసుకుని కారు వేసుకుని పోతూ ఉంటది. అప్పుడే చూయిగాడు ఎప్పుడైతే చేసేస్తాడు. ఎవడా యుంగ్ అంటే అప్పుడే అట్ట మర్చిపోతాయండి. సినిమాలో ఉన్న ఏకైక లేడీ అమ్మాయి ఒకే ఒక్క ఆడ మనిషి సినిమాలో నాకు కనిపించింది. ఈ అమ్మాయిని కూడా మర్చిపోతే అట్ట డాంగ్ గాడు గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని ఎప్పుడైతే చేసేసి బండి వేసుకుని పోతా ఉంటాడు. డాంగ్ గాడు ఇప్పుడు చూయిగాడిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు చూసుకోండి మనోడు డొక్కు వ్యాన్ వేసుకుని ఏం స్టంట్లు వేస్తాడు అసలు రోడ్డు మీద. చూయిగాడిని గట్టిగా ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తజడి బండి ఆపేసి చూయిగాడు పోతూ ఇటు చూడండి అసలు పోతా పోతా దారిలో ఎవడు కనిపిస్తే వాళ్ళని ఎప్పుడైతే చేసేస్తా ఉంటాడు. ఎవడన్నా అడ్డం వస్తే వీడిని ఆపడం అట్లాంటివి ఏమైనా చేస్తే అప్పుడైనా ఎప్పుడైతే చేయడం కాదు. ఎవడు కనిపిస్తే వాడిని ఎప్పుడైతే చేసేస్తున్నాడు. రోడ్డు అంతా అందరిని ఎప్పుడైతే చేసుకుంటూ పెద్ద బిల్డింగ్ ఎక్కేస్తాడు చూయిగాడు. పాంగుని తీసుకొని లాస్ట్ గా చూయిగాడు ఇప్పుడు మూల ఒక్కడే నుంచో ఉంటాడు. మన డాంగ్ గాడు వచ్చి బొక్కెట్టేస్తాడు. బద్దలు కొట్టేసి తెగతంతా ఉంటాడు. వీడికి తన్నించుకోవడం అంతసేపు నచ్చిందేమో. కాసేపు చూయిగాడు చూడండి మానవ ముఖం యాక్సెస్ లాగా ఎట చూస్తున్నాడు సైడ్ అంటే అటు సైడ్ ఆ గర్ల్ ఫ్రెండ్ ని బిల్డింగ్ ఎక్కించి నుంచో పెట్టించాడు లేండి ఎప్పుడైతే చేసి. ఇప్పుడు మన చూయిగాడు అనగానే దూకేసిద్దిలేండి అలా ఎప్పుడైతే చేసి పెట్టాడు. అదే పొజిషన్ లో నుంచో ఉంది. మన డాంగ్ గడు వస్తే ఎందుకు ఒక్కేవే గోడ ఈటాయన అని చెప్పి అటు పోతూ ఉంటాడు. ఇప్పుడు చూయిగాడు తుపాకీతో కాల్ చేస్తూ డాంగ్ తో ఏమంటాడంటే ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి నువ్వు ఈ గర్ల్ ఫ్రెండ్ దూకి చచ్చిపోవడమా లేకపోతే నువ్వు నా చుట్టూ తిరగడం నా వెంట పడడం ఆపేయడమా. చేతిలో తుపాకీ పెట్టుకుని కాళ్ళ కింద వాడిని పెట్టుకుని ఎదవ ఆప్షన్లనే ఇస్తున్నాడు చూడండి. కాల్చిపడేస్తే ఏడే పోతాడు పని అయిపోయింది కదా. ముందైతే ఆప్షన్లు ఇచ్చాడు తర్వాత కాసేపు బొగకి ఎక్కిద్దిలేండి ఈయన వదిలితే కష్టం అని. నీకు ఆప్షన్ ఏం లేవు నిన్ను చంపేస్తాను లేదని లాస్ట్ కి అంటాడు. అప్పుడే మన డాంగ్ గడు కొంచెం తెలివిగా ఆలోచించి ఓ సైకోవడా నీకు బంధువులు ఎవరు లేదు కదా ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేనట్టున్నదే ఉత్త లతుకు జీవితం అనేది ఇంత గబ్బు బతుకు ఎలా బతుకుతున్నావు నువ్వు అని అడగగానే మన చూయిగడి కోపం బాధ వచ్చేస్తా ఉంటాడు. ఏందో నన్ను ఇన్ని మాట్లాడుతాడే ఈ టైంలో అని చెప్పి బాధలో అటు ఇటు చూస్తా ఉంటే కరెక్ట్ గా అదే టైంకి మన బాంగాడు వాడిని పట్టుకొని బిల్డింగ్ పై నుంచి అలా తోసేస్తాడు. తోసేయడం అంటే వాడిని పట్టుకొని దూకేస్తాడు లేండి. వాడు కూడా ఇద్దరు కలిసి వచ్చి కరెక్ట్ గా వీడి మీద పడినట్టున్నా చూడండి వ్యాన్ మొత్తం అప్పచ్చి అయిపోయింది. సో లాస్ట్ కి మన చూయిగాడు చచ్చిపోయాడు. మన డాంగాడు బతికేసి ఉంటాడు. మరి వాడికి ఉన్నదే ఒకే ఒక శక్తి ఉంది. దెబ్బలు తగిలినా ఏం కాదు వీడికి మళ్ళీ వెంటనే యూజ్ అయిపోతాడని. అది కూడా యూజ్ అవ్వకపోతే అట్ట క్లైమాక్స్ లో బాగానే యూజ్ అయింది. అలాగని ఫుల్ గా యూజ్ అవ్వలేదు. అంటే పాప మనోడు బతికాడు కానీ అంత పైనుంచి దూకాడు కదా మరి ఏం కాకపోతే సూపర్ హీరో అయిపోతాడు కాకూడదు కాబట్టి మనోడు ఇంకా లెగలేడు వీల్ చైర్ లోనే ఉంటాడు అన్నట్టు చూపిస్తారు. సో మనోడు జీవితాంతం వీల్ చైర్ లో ఉంటాడా అని డౌట్ పెట్టినప్పుడు అప్పుడే అక్కడ ఒక ఆవిడ ఎవరో చిన్నపిల్లని తీసుకుని వెళ్తూ ట్రాక్ మీద పడేసింది. ఇందాక వచ్చింది ఆవిడే అనుకుంటా. ఎప్పుడంటే చేసినప్పుడు అలాగే గాల్లో ఎగరేసింది లేకపోయినా సరే అలాగే గాల్లో ఎగరేసేసింది. ఇప్పుడు మన డాంగాడికి మళ్ళీ పవర్ వచ్చి కాళ్ళు చేతులు బాగా అయిపోయి బిడ్డను కాపాడేస్తాడు. సో మనోడు సూపర్ హీరో అయిపోయాడు అనమాట. అక్కడతో ఇంకా సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి కొత్తవి చెప్పండి చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అవ్వు. థ్యాంక్ యూ.